నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జూన్ 4 దేశవ్యాప్త ఎన్నికలకు సంబంధించి ఫలితాలు రాబోయే రోజు అయితే బీజేపీ కాస్త అడ్వాన్స్ గా ఉందట జూన్ 4వ తారీఖున ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ముందుగానే ఊహించిందట ప్రతి రాష్ట్రంలో కూడా జూన్ 4వ తారీఖున సంబరాలు చేయడానికి సిద్ధమైపోయిందట ముచ్చటగా మూడోసారి దేశంలో అధికారంలోకి రాబోతున్నామని కాన్ఫిడెంట్ తోటి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఎలాంటి ఉత్సవాలు చేయాలి ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనే దానికి ఒక పెద్ద స్కెచ్ వేస్తుందట దానికి సంబంధించిన ఆర్టికల్ని మీ ముందు ఉంచుతాను ప్రస్తుతం దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే మొత్తం 7 విడతలుగా ఈ పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పటికే 5 విడతల ఎన్నికలు పూర్తయ్యాయి అయితే ఈ 5 విడతల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ పూర్తి చేసుకున్నట్లుగా 273 స్థానాలను దాటేసిందని బీజేపీ అంతర్గత సర్వేల ద్వారా వెల్లడైంది దీంతో అప్పుడే భారతీయ జనతా పార్టీ నాయకులు సెలబ్రేషన్లకి రెడీ అవుతున్నారు నిజానికి ఎన్నికల రిజల్ట్స్ వచ్చేది జూన్ 4వ తారీఖున అయినప్పటికీ ఇప్పటికే బీజేపీ మెజారిటీ స్థానాలలో గెలుస్తుందని రిపోర్టు రావడంతో ఇక బీజేపీ అగ్రనాయకులు సెలబ్రేషన్స్ కు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు జూన్ 4వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని అంతేకాకుండా దేశవ్యాప్తన ఆ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి బీజేపీ పెద్దలు సిద్ధమవుతుండడం విశేషం 5 విడతల ఎన్నికలే పూర్తయినాయి ఇంకా 2 విడతల ఎన్నికలు కావాల్సి ఉంది అయినా కూడా 273 మ్యాజిక్ ఫిగర్ని ఆల్రెడీ దాటేసి 300 పైచిలకు స్థానాలను ఈ 5 విడతల్లోనే సాధించినట్టుగా ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్లో బీజేపీ అంతర్గత సర్వేలో తెలిసిందట ఇక అంబరాన్నంటేలాగా సంబరాలు చెయ్యాలి అని ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు సిద్ధమైపోయారట ఆ సంబరాలు ఎలా చేయాలి ఎలా ఉండాలి ఆ సంబరాలకు సంబంధించి ఏర్పాట్లను ఎలా చేయాలి అనే దాంతో తలమునకలయ్యి ఆనందోత్సాహాలతో ఇప్పటి నుంచే గంతులేస్తున్నారట ప్రతి రాష్ట్రంలో కూడా గతం కంటే కూడా భారీ మెజారిటీని ఈసారి మోదీ ప్రభుత్వం సాధించబోతుంది అంటూ విమర్శకులు కూడా విశ్లేషణ రూపంలో తెలియజేస్తున్నారు మోదీ ప్రభావం ఈ ఎన్నిక మోదీ ఎన్నికగా జరిగింది మోదీ ప్రభావం అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అలాగే అగ్రగామిగా దేశం ఎదుగుతున్న విధానం దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు లేకపోవడం ఒక మంచి విజన్తో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈరోజు యువతతో పాటు మహిళలు కూడా చాలా ఆలోచించడానికి కారణమైంది ప్రతి రాష్ట్రంలో కూడా గతం కంటే కూడా సీట్ల సంఖ్య పెరగడమే కానీ తరగడం ఉండదు అనే కాన్ఫిడెంట్తో 5 విడతల్లోనే మ్యాజిక్ ఫిగర్ని మేము దాటేశాం అలాగే మిగిలిన 2 విడతల్లో 400+ సీట్లను సాధించే లక్ష్యంగానే అడుగులు ముందుకేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో తగ్గేదేలే అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ లాగా బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారట మరి సంబరానికి సిద్ధమైపోవడం కరెక్టే అంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి